అందరికీ నమస్కారం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఆరోగ్య డై. ఇది ఈ రోజున సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్లోని ఎవరైతే అంటే ఒక పొజిషన్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక ఆరోగ్య రహస్యం మీ అందరికీ చెప్తున్నారు. అది ఎవరో కాదు, పుల్లారెడ్డి గారు. వయసు వచ్చి 46 సంవత్సరాలు. మా దగ్గరికి వచ్చేటప్పుడు డి విటమిన్ తక్కువ, ముఖం ఇలా లేదు, వేరే విధంగా ఉంది. ఒక్క నెల చేసిన తర్వాత ఆయన అనుభవాలు ఏంటి, అసలు వచ్చిన కాడి నుంచి నాకు ఖాళీ లేకుండా ఆయన ఎంతో ఆనందపడి ఆరోగ్య రహస్యాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. దయచేసి సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా మన పుల్లారెడ్డి గారు ఈ ఏ అయితే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆచరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నెల క్రితం నా దగ్గరికి వచ్చారు. అవును సార్. వచ్చినప్పుడు కొంచెం నన్ను ఇవన్నీ అవుతాయా, అవును సార్, ఓకే మొహం గ్లో వస్తుందండి గురువు గారు అని చెప్పేసి నేను మొత్తం అన్ని చెప్తే వస్తాయా అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత. అంతకుముందు చాలా ఫ్యాటిక్గా ఉండేది సార్, లిటిల్ బిట్ లేజినెస్, ఏది చేయాలన్నా కూడా పోస్ట్పోన్ చేయడం అట్లా ఉండేది సార్. కానీ ఎప్పుడైతే మీ డైట్ ప్లాన్ ఫస్ట్ 1 వీక్ కొంచెం ట్రాన్సిషన్ స్టేజ్ సార్, కొంచెం ఎందుకంటే ఏదైనా సరే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ మూవ్ అయినప్పుడు కొంచెం ఉంటుంది ఎక్కడైనా, అది మామూలు. ఒకటి చెప్పండి సార్, ఎవరిదైనా పెళ్ళి అవుతుంది అనుకోండి. అవును సార్, తెలుసు కదా మీకు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఒకలాగా, అవును సార్, తాంబాలకు వచ్చినప్పుడు ఒకలాగా, అంటే దగ్గర అవుతూ ఉంటారు. అవును సార్. పెళ్ళిలో నెలకొంటే రే చూడు మనకు మర్యాద చేయలేదు వాళ్ళు, వీళ్ళకాలు కొంచెం ఉంటాయి మనస్పద్ధతులు. ఎప్పుడైతే పెళ్ళి అయిపోయిందో వారం 10 రోజులు 20 రోజులకి భార్య భర్తలు ఒకటి, వాళ్ళ ఫ్యామిలీ ఒకటి, వీళ్ళందరూ అన్యోన్యం ఉంటారు. ఇది కూడా మన ఆహార విధానం ఏమవుతుందంటే కరెక్ట్గా 22 రోజులకి మన ఆహార విధానం ఏమవుతుందంటే మెటబాలజీ మారుతుంది కదా. మారిన తర్వాత అసలు మాట ఎంతో మీలాగే. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, ఎన్ని కేజీలు తగ్గారు? ఫస్ట్లో ఎన్ని కేజీలు ఉండేవారు? ఫస్ట్ 81.6 ఉంది సార్. ఈ రోజుకు నాకు 75.45 సార్, ఎగ్జాక్ట్ చెప్తున్నాను సార్, కరెక్ట్ ఫిగర్స్. సో ఆల్మోస్ట్ మేము 6 kgs తగ్గాను సార్. 6 kgs పక్క 6 పైనే ఉంది. సో అది సార్ చాలా, అంటే ఇప్పుడు బికాస్ ఐఎమ్ ఇన్ ఐటీ ఫీల్డ్ సార్. ఐటీ ఫీల్డ్ ఏంటంటే ఐఎమ్ టెక్నాలజీ సైడ్, బికాస్ ఐఎమ్ లీడింగ్ ద టీమ్. సో వీ నీడ్ టు upgrade new technologies. Before this diet plan, if you want to learn any course, right, it was a kind of laziness, postponing thing, we'll do later on, like that అట్లా ఉండేది, పోస్ట్పోన్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే చేసిన తర్వాత నేను నిజంగా అప్పుడు జస్ట్ నేను ఒక 2 weeks బ్యాక్ ఆఫ్టర్ స్టార్టింగ్ యువర్ డైట్ ప్లాన్ సార్, 1 week తర్వాత రియల్లీ దట్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్ బికమ్ సో యాక్టివ్ సార్. I'm wake up at 5 o'clock, 4 o'clock, right? I used to learn the new technology. Because ఒకప్పుడు ఎలా ఉండేది? అలా ఉండేది కదా సార్, అసలు లేజినెస్ సార్. I used to wake up at 6, 7, 8, sometime 9, because బద్ధకం, సో లేజినెస్ ఉండేది సార్. కానీ తర్వాత ఏంటంటే ఏం చేద్దాం, ఏదైనా చేయాలి, అది చేద్దాం, ఇది చేద్దాం. త్రూఅవుట్ ది డే ఐఎమ్ వెరీ యాక్టివ్ సార్, ఎస్పెషల్లీ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ సార్, బికాస్ ఇన్ టెక్నాలజీ సైడ్ we have lot of stress sir, because of we don't have good food habits. అంటే ఇప్పుడు ఏమైతే వీళ్ళకి టెన్షన్లు ఎక్కువ ఉంటాయి కదా. అవును సార్, ఐటీలో ఈ డైట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారు. డెఫినెట్గా సార్, ఐఎమ్ రికమెండింగ్ యువర్ డైట్ సార్. రియల్లీ ద పర్సన్ విల్ బికమ్, హీ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ద టార్గెట్స్ హీ వాంట్. సో విత్ యువర్ డైట్, yes, absolutely sir, I am giving the assurance to anybody, you can call me. I will give the 100% assurance. You won't give it, I don't know, but I can give sir, because I am the practical person. Implemented మీవన్నీ కూడా నేను ఆచరించాను. సో చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది ఇంకా చేయాలి. నెక్స్ట్ ఇది 1 month ఒక ఫేజ్, నెక్స్ట్ 1 month ఇంకా నేను చాలా చేస్తాను. మీరు రామకృష్ణ పరమహంస? నేను యాక్చువల్లీ ఐ బిలాంగ్స్ టు రామకృష్ణ, బట్ బికాస్ I used to go Ramakrishna from 3rd class itself. My father also very devotee to Ramakrishna mission. I know very well. I am very associated. Native place evaru Guru garu? My native place is Kurnool sir. Kurnool. Right.
సో కన్విన్స్ సార్. అదే మీరు రామకృష్ణ పరమహంసకి అక్కడికి వెళ్తుంటాం సార్. మా ఎక్కువ ఒకప్పుడు రామకృష్ణ పరమహంస అవి సూక్తులు మాట్లాడేవారంట, ఇప్పుడు ఆరోగ్యం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నట్టు అది తెలిసింది నాకు. అవును సార్. అది ఎంతవరకు అంటే మీరు అందరికీ అంటే దొరికిన వాళ్ళందరికీ ఆరోగ్యం బాగోపోతే వాళ్ళకి మీరు చెప్పేస్తాను అందరికీ సార్. నేను ఆల్రెడీ ఐ స్టార్టెడ్ టెల్లింగ్ ఇన్ మై వేర్ ఐఎమ్ స్టేయింగ్ రైట్, అండ్ ఆల్సో ఐ వాంట్ టు కన్వర్ట్ మై ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ టు ఫాలో దిస్ ఆరోగ్య అన్నారు ఇందాక. నలుగురు మా ఫ్యామిలీ మేము ముగ్గురు సార్. మా పాప, మా మిస్సెస్, మా బాబు అట్లా అనమాట. సో నేనేమంటున్నాను గురుగారు, ఇప్పుడు వయసులో ఇప్పుడు మీరే అలా ఉన్నారు కదా. అవును సార్. ఇప్పుడు చదువుతున్న పిల్లలకి బయట జంక్ ఫుడ్స్ తినేస్తున్నారు, కొంచెం అనైజీగా ఉంటున్నారు కదా వాళ్ళు. అవును సార్. లేజీగా ఉంటున్నారు. వాళ్ళకి మీరు అంటే మీ పిల్లలతో చేయిస్తున్నారు, ఓకే. ఇప్పుడు మీతో పాటు ఉన్న ఒకటి సాఫ్ట్వేర్ పిల్లలకు కూడా మీరు ఏదైనా ఒక సందేశం ఇవ్వాలి సార్. యా డెఫినెట్గా సార్. ఇప్పుడు డెఫినెట్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే ఐటీ ఎంప్లాయీస్ అందరు కూడా, బికాస్ ఐటీ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్ట్రెస్ఫుల్ సార్. ఎందుకంటే ఛాలెంజెస్, ఇట్స్ కాంపిటేటివ్ వరల్డ్ సార్. ఇట్ ఈస్ అ గ్లోబల్ థింగ్ సార్. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇన్ ఇండియా ఓన్లీ, బట్ ఇట్ ఈస్ అ గ్లోబల్ థింగ్. ఐటీ ఎంప్లాయీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇస్ హ్యావ్ ద సేమ్ టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉంటేనే వీ కెన్ స్టాండ్. సో వాళ్ళకి ఏం చెప్తానంటే ఐటీ ఎంప్లాయీస్ ఫస్ట్ దే హ్యావ్ టు టేక్ దిస్ రైట్ బ్యాక్, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వాళ్ళని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెన్ వి మనం నాకు కూడా ఐఎమ్ వెరీ అంబిషన్ టు డూ ద 5 my kids ఆల్సో, బట్ కిడ్స్ కంటే కొంచెం ఛాలెంజింగ్ సార్. ఎందుకంటే నవడేస్ ఆల్మోస్ట్ ఆల్ ద కిడ్స్ ఎవరైనా సరే మన పిల్లలు ఎట్లా అంటే జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. వాళ్ళకి ట్రాన్సిషన్ జరగాలంటే వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు బేర్ ఫర్ 1 month. Your diet, not 1 month sir. Initially even I faced 1 week only sir problem. After that smooth transition happened, and week by week if I see any food outside బయట ఎక్కడన్నా నేను వెళ్ళి చూస్తే కూడా ఇంతకుముందు తినాలనిపించేది సార్. నాన్ వెజ్ తిన్నా బయటకు వెళ్ళి, ఇప్పుడు అనిపించట్లేదు సార్. దిస్ ఇస్ నా హెల్త్ ఏమన్నా అవుతుందో, అరే ఇదంతా తింటే కంటామినేటెడ్ ఆయిల్ సార్ బయట. సో నవడేస్ ఎవ్రీవేర్ అలా ఉండేది. ఇప్పుడు అది చూస్తేనే భయం అనిపిస్తుంది. అలాంటి ఫీలింగ్ లేదు. అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫ్రీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఐ కేమ్ హియర్, ఐ రీచ్డ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ సార్. వన్ మోర్ I want to give one sentence. You are doing the service sir. What I want to say is really sir is doing service. This is not kind of promotion అండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్, నాట్ కమింగ్ ఫ్రమ్ మై హెడ్ అండి. సో ఫ్రమ్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఫ్రమ్ హెడ్, that good and bad will be there. It's come from heart, where God stays in the heart. దేవుడు ఎక్కడ ఉంటారు, హార్ట్లో ఉంటాడండి. సో ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ ద హార్ట్ఫుల్గా చెప్తున్నాను. సో అందరూ ఫాలో కావండి. సో రాబోయే జనరేషన్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అందరినీ కాపాడుకోవాలి. మన జనరేషన్ని కూడా మనకు తెలియదండి. ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ మనం అంతా నడిపిస్తుందండి, ఏదో ఒక రోజు వస్తుందండి. దట్ డే వాట్ హ్యాపెన్స్ ఇది ఆగిపోతుంది సిస్టమ్. అవునండి. మీకు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు బాడీ ఫైట్ చేస్తుందండి. బికాస్ వీ హ్యావ్ బై న్యాచురల్ గాడ్ హెస్ గివెన్ దట్ ఫైటింగ్ పవర్ విత్ ఇన్ అవర్ సిస్టమ్. ఆ సిస్టమ్ ని మనం ఏం చేస్తున్నాం అంటే డ్యామేజ్ చేస్తున్నాం. అవునండి. సో వీఆర్ డ్యామేజింగ్ బట్ యువర్ సిస్టమ్ రైట్. నేనేమంటున్నానంటే ఇప్పుడు వరకు కూడా మీకు డ్యామేజ్ అయింది సార్. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియకుండా వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఒక్కొక్కరికి సోరియాసిస్ వచ్చేస్తుందండి, వెయిట్ పెరిగిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ డ్యామేజ్ అయింది. నేనేమంటున్నానంటే డబ్బులు సంపాదించుకోండి, మీ జబ్బులు నాకు ఇవ్వండి, మన ఆహార విధానం అంతా తగ్గించుకోవచ్చు. మీరేం చేస్తున్నారు, మీ ఇంట్లో మీరు ఒకళ్ళే చేయట్లేదు, మీకు మీ మిస్సెస్ ఆవిడ తల్లి నమస్కారం పెట్టవచ్చు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను వండనండి అని అంటున్నారు, పిల్లలకే వండాలా అది కొంచెం, కానీ ఆవిడకి మీకు సేవ చేస్తుంది. మీరు ఇన్ని రోజులు ఇంట్లో డైట్ చేస్తున్నారంటే కిట్ తీసుకెళ్ళి మీకు నచ్చేలా వండుకొని చేసుకుంటున్నారంటే ఆ మహాతల్లికి మరీ కృతజ్ఞతలు. మేము ఆరోగ్య గైడ్ డూయింగ్ 2 items సార్, నాకు ఒక ఐటమ్ వాళ్ళకి ఒక ఐటమ్ అవుతుంది కదా. మరి పిల్లలు ఉంటారు, అది నిజంగా ఆ తల్లిని, ఎందుకంటే పిల్లలు కనిన తర్వాత పెంచడం ఒక ఎత్తు, మళ్ళీ పిల్లలు ప్రయోజకులు అయిపోయిన తర్వాత ఇద్దరు అదే సెటిల్ అయిపోయినట్టే. ఏమంటే ఆ తర్వాత మళ్ళీ మీ ఆరోగ్యం గురించి ఆవిడ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు చిన్నపిల్లోడిని ఎలాగైతే మనం పెంచుతున్నామో ఈ డైట్ అలాగే మీకు ఒక చిన్న పిల్లోడికి పెట్టినట్టే మిమ్మల్ని కాపాడుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆవిడే ఏమంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఈ డైట్ చేసేస్తారన్నమాట. సో ఐ సజెస్టెడ్ మా బ్రదర్ కూడా చెప్పాను, మా సిస్టర్, మై బ్రదర్ ఇన్ లాకి,
మా ఫ్యామిలీలో ఏంటంటే ఒకటి సార్, ఇప్పుడు ఏంటంటే కొంచెం మనిషి ఏదైనా ఒకటి చెప్పాడంటే బ్రాండింగ్ వాల్యూ ఉంటుంది సార్. అవును. పర్సన్ ఎవరైనా ఒక మాట చెప్పాడంటే అరే ఇతను చెప్పాడంటే వాళ్ళు ఆలోచించారు సార్. అవునవునండి. సో నేనేంటంటే ఇది చెప్పడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది సార్. అవును అవును హెల్త్ ఇవ్వడం అంటే ఆరోగ్యమే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు సార్. అవును. అది ఉంటే అన్ని ఉన్నట్టే సార్. ఇంకా అంతే అంతే. దట్ ఈస్ వాట్ సార్. దట్స్ వాట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యు ఆర్ డూయింగ్ ద గ్రేట్ సర్వీస్ సార్. చాలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. ఐ ఫెల్ట్ అంటే నాకైతే లేదండి, మన ఆరోగ్య బంధువులు. ఓకే సార్. ఎస్ సార్. చూసారా, అది నా ఇప్పుడు నోటితో మాట్లాడలేదండి పుల్లారెడ్డి గారు. పుల్లారెడ్డి గారు అంటూ ఒక బ్రాండ్ ఉంది, ఆ విషయం మీకు తెలుసు కదా. అదే పుల్లారెడ్డి గారు. ఆ పేరుతో గల వ్యక్తి అంత మంచి మాటలు స్వీట్గా నోటితో మాట్లాడలేదండి, అతను నాభిలోంచి నిజాలు హార్ట్తో నుంచి వస్తుంది సార్. ఇది కమింగ్ ఫ్రమ్ ఎంతో ఆనందంతో చెప్తున్నాడు. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఆహార విధానం మనం ఎందుకు మార్చుకోకూడదు, ఎంతసేపు ఈ మందుల మీదే బతకాలా, ఇలాగే మన జీవితం నాశనం అయిపోవాలా అన్నది ఆలోచించుకోకుండా దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యం మీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీ అందరి గురించి మేము వెనకాల మేము ఉన్నాం కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యం ఏది, ఆరోగ్య డైట్.